వెంకటరెడ్డి గారు, ఆంక్షలు కుట్రలతో జగన్ నెల్లూరు టూర్ ఆపగలరా అనేది నా చివరి ప్రశ్న నుంచి మొదలు పెడతానన్నాను. ఎందుకంటున్నానంటే ప్రతి సందర్భంలోనూ చూస్తున్నాం, ఈ కుట్రలు 100 మంది రావాలి, 10 మంది రావాలి, 20 మంది రావాలి అనేది ఒకటి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి సెక్యూరిటీ లేకుండా చేయటం అనేది Z+ కేటగిరీ, అది చాలా కీలకమైన పాయింట్. అది లేకుండా చేయడం ఇన్ని జరుగుతుంటే ఈ టూర్ వెళ్తారా? ఖచ్చితంగా ప్రతి సందర్భంలోనూ వెళుతున్నారు. ఎందుకు అంత తెగించి వెళుతున్నారు ఆయన? సార్ ఈశ్వర్ గారు, ఇక్కడ వాళ్ళు ఒక పథకం ప్రకారం సెక్యూరిటీ అనేది, అంటే సెక్యూరిటీని లేకుండా చేయడం ఒక పథకం ప్రకారం జరుగుతూ ఉంది. అవును. ఎందుకంటే హైకోర్టుకేమో ఒకటి చెప్తున్నారు, మేము ఆల్రెడీ Z+ ఇస్తున్నాము అని. ఇక్కడ చూస్తేనేమో Z+ కాదు కదా, ఒక సామాన్య ఎమ్మెల్యేకి ఏదైతే ఇస్తున్నటువంటి 1+1 తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏం లేదు. ఎందుకంటే మనకు అనేక సందర్భాల్లో పర్యటనలో కనపడింది. మొన్న బంగారుపాలెం కావచ్చు, అంతకుముందు గుంటూరు మిర్చి అట్లయితే స్వయంగా నేను చూసాను. గుంటూరు మిర్చి అట్లయితే అసలు లోపల అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆ జనాలందరూ మొత్తం జనము, ఒక్క పోలీసులు లేరు. సో బంగారుపాలెంలో విజువల్స్ మీరే చూశారు. సో ఇది ఒక పథకం ప్రకారం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తీసేసింది అనేది వాస్తవం. కానీ సెక్యూరిటీ రివ్యూ కమిటీ సెప్టెంబర్ 5 మొన్న 2024 జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, Z+ కేటగిరీ సెక్యూరిటీని కొనసాగించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ హైకోర్టుకి నివేదించింది. హైకోర్టు రాష్ట్రానికి సంబంధించిందే కదా, రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ, SSR స్టేట్ రివ్యూ కమిటీ, SSRC స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ. సో స్టేట్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని చెప్పి ఆల్రెడీ NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2019 జనవరి 27 ఏదైతే జనుపల్లి శ్రీనివాస్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలనే ఆ కత్తితో దాడి చేశాడని చెప్పి NIA కోర్టుకు నివేదించింది. NIA కోర్టుకు నివేదించింది ఎప్పుడు? 2019 జనవరి 27. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉన్నది వాస్తవం. దాని తర్వాత ఏదైతే వాళ్ళు రాయితో దాడి చేయించినటువంటి సందర్భం కానీ విజయవాడలో ఆల్రెడీ 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద అటెంప్ట్ జరిగింది. అవును. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో జమాన్లో ఒకసారి అటెంప్ట్ జరిగితేనే ఆయనకున్న సెక్యూరిటీ మోడీ గారికి తర్వాత ఆయనకి వచ్చేది సెక్యూరిటీ అంతను పెట్టుకొని వెళ్తాడు. మరి ఒక్కసారి ఎమ్మెల్యేగా కానటువంటి నారా లోకేష్ కూడా Z కేటగిరీ ఇచ్చారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+, ఆయనకి Z కేటగిరీ. ఏది ఒకసారి కూడా నారా లోకేష్ గారికి ఏం చిన్న పూలు కూడా ఇస్తున్న దాఖలాలు లేవు. రాయి తర్వాత సంగతి ఆయనకు అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు. ఏది మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ఎక్కడ అబ్జెక్షన్ చెప్పాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సెక్యూరిటీ ఉండకూడదు అనేది వాళ్ళ టార్గెట్. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వాళ్ళు లిమిటెడ్గా, ఎందుకు మీరు 10 మంది వెళ్ళాలి, 100 మంది వెళ్ళాలి, 3 కార్ల కంటే వెళ్ళకూడదని ఎందుకు అది పెడుతున్నారనంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనం ఎటు వస్తారు కాబట్టి రేపొద్దున అక్కడ జరగరాంది జరిగించేటటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసి మేము ఇదిగోండి పర్మిషన్ ఎంతమందికే ఇస్తే ఆయన అంతమంది వేసుకొని వెళ్ళాడు, మాకు సంబంధం లేదని చెప్పి రేపు కోర్టుకి చెప్పడం కోసం వాళ్ళే ఏం కుట్రలు చేస్తారు. వాళ్ళు కుట్ర చేశారు సార్. మీకు తెలియట్లేదా? బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు, రోహింగ్యాలు వస్తున్నారు, మొత్తం ఏనని చెబుతున్నారు. వాళ్ళు చెబుతున్నారా లేదా? అంటే ఏంది అసాంఘిక శక్తులు వస్తున్నాయని వీళ్ళే చెబుతున్నారు. అసాంఘిక శక్తులు వస్తాయని వీళ్ళే చెప్పి ఇక్కడ రాశారు సార్. ఈ రోజు నెల్లూరుకు సంబంధించి ఏదైతే వాళ్ళు నోటీసులు ఇచ్చినటువంటి దాంట్లో క్లియర్ గా పొదిలిలో అంట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అంట క్యాడర్ రెచ్చగొట్టే విధంగా ప్లకార్డులు ప్రదర్శించిందంట. ఏ క్యాడర్ ప్రదర్శించిందండి? తెలుగుదేశం క్యాడర్, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ప్లకార్డులు పెట్టుకుంది. అక్కడ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10 మంది మహిళలను పెట్టి ఇంకొక 20 మంది ఏదైతే జెంట్స్ని పెట్టి తెలుగుదేశం వాళ్లే కదా, అవును, ఏదైతే సాక్షి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బ్యానర్లు కట్టి రెచ్చగొట్టే విధంగా. కానీ పోలీసులు చూడండి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ప్లకార్డులు పట్టుకుందని అబద్ధం రాశారు. ఇక్కడ రాసి వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేయటం వల్లంట పోలీసులకి మహిళలు గాయపడ్డారంట. ఇది గాయపడింది రైతులు, కానీ ఇక్కడ పోలీసులకు కూడా గాయాలైన మాట వాస్తవం. కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ వాళ్ళని రాసుకొని వచ్చి వాళ్ళు ఒక్కొక్కటి 25 మందికి అనుమతి ఇచ్చారంట. అసలు మనకు తెలియదు ఇప్పుడు దాకా. అది ఏది పొదిలి వెళ్తే 25 మందికి అనుమతి ఇచ్చారంట. అప్పుడు ఇది అంత హైలైట్ కాల, ఎందుకంటే ఫస్ట్ పొదిలిది కదా, ఫస్ట్ గుంటూరు అంటే తెలిపోయింది. దాని తర్వాత ప్రకాశం జిల్లా పొదిలి కదా, అంటే రాప్తాడు ఆల్రెడీ తెలుసు. పొదిలికి సంబంధించి పొగాకు బోర్డుకి వెళ్తానికి అక్కడ చూడండి 25 మంది పొగాకు బోర్డు ప్రాంగంలోకి 25 మంది సభ్యులకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారంట. 25 మందికి అనుమతి. 25 మందికి అనుమతి. 25 కంటే ఎక్కువ 26 మందో 27 మందో వచ్చినట్టున్నారు మొత్తం. ఆల్రెడీ ఇప్పుడు 40,000 మంది పొదిలికి వచ్చారు సార్. 150 మందికి పైగా పొదిల్లో కేసులు పెట్టారు. పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెళ్తే రాప్తాడులో ఆల్రెడీ 130 మందికి పైగా కేసులు పెట్టారు. 130 మందికి పైగా రాప్తాడులో, పొదిల్లో 150 మందికి పైగా. చిత్తూరు బంగారుపాలెంలో 2,700 మందికి నోటీసులు ఇచ్చారు ముందే. 2,700 మందికి నోటీసులు అంటే 2,700 మంది రాకూడదు, వస్తే అందరి మీద కేసులు. సో నోటీసులు ఇచ్చారు.
మళ్ళీ వాళ్ళలో కొంతమంది మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎక్కడికి వెళ్ళినా కేసులు నమోదు చేయాలి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడ వెళ్ళకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి వెంట వెళ్ళకూడదు అనేది వాళ్ళ ప్రయత్నం. నేను క్లియర్గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక పాట ఉంది, జనం కోసమే పుట్టినవాడ ఆపేదెవరు నిన్ను ఆపేదెవరు అని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పాట అంకితం, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాల్ని ఆపుదామని ప్రయత్నిస్తే పాటలు డీజేలు పెట్టుకొని వస్తారు. ఏదే జనం కోసమే పుట్టిన మా నాయకుడి కోసం మేము వస్తున్నామని చెప్పి. ఆయన పేరే జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది ఓ ట్యాగ్ లైన్ జగన్ గారి కోసం. జగన్ గారికి అది అంకితం ఆ ట్యాగ్ లైన్ అనేది. వీళ్ళు జగన్ గారి కోసం ఒక 100 మందినో మీరు 100 మందే రావాలి, ఇప్పుడు 113 అంట. ఏంది 113 నాకు అర్థం కాలేదు. 113 116 పెళ్లిలో వాటిలో చదివిస్తారు సార్. 113 ఏంటి? ఇంకొక ముగ్గురు కలిపితే 116. ఇది అంత విచిత్రంగా ఉన్నారంటే ఆ ముగ్గురేమో ఏదైతే ములాఖత్ అంట, ముగ్గురికి ఎత్తారు ములాఖత్, 30 మందికి ఎవరు కదా పోలీసులు లోపల ములాఖత్తుకు ముగ్గురు అంట, హెలీప్యాడ్ దగ్గరకు 10 మంది అంట, ఏదైతే ఆ దారి మొత్తంలో 100 మందే ఉండాలంట. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి జగన్ గారు ఒక్కరే వెళ్ళాలని ఇచ్చారు, ఆయన ఒక్కరే వెళ్ళాలని. దారిలో 100 మంది ఉండాలా? దారిలో 100 మంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళాలా? దారిలో 100 మంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి ఒకడే వెళ్ళాలని ఇచ్చారు. ఇట్లా ఉంటే ముందైతే 3 వెహికల్స్ అని ఇచ్చారు, మళ్ళీ మన ఏదో 15 వెహికల్స్ అని మార్చినట్టున్నారు. అందరు తిడుతుంటే ఈ పోలీసు వాళ్ళని. సో ఇది జరిగింది, మీరు చూసారు కదా హెలీప్యాడ్ దగ్గర. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హెలీప్యాడ్ కంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అర్థం కాదు, నాకు పాయింట్ క్లియర్ గా చెప్పండి. ములాఖత్తుకు ముగ్గురు కన్నారు, ములాఖత్తుకు లోపలికి వెళ్ళడం ఓకే, ఆ జైలు వరకు జగన్మోహన్ రెడ్డి గారితో జనం వస్తారు, వాళ్ళు ముగ్గురేమో నేను అనుకుంటున్నాను. కాదు సార్, ములాఖత్తుకు ముగ్గురు ఎంతమంది అయినా అనుమతిస్తారంట మరి? ఎందుకు ఇస్తారు? ఎవరు కదా ములాఖత్తుకు ముగ్గురు, దీనికోసం ఏమో ఏదైతే 10 మంది ఏమో ఇక్కడ హెలీప్యాడ్ దగ్గరికి వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలే సార్. హెలీప్యాడ్ కు ఓన్లీ 10 మంది మాత్రమే వెళ్ళాలంట. ఇక్కడికేమో కేవలం 100 మంది, ఆ ఇంటి లోపలికి మాత్రం కేవలం ఒక జగన్ గారే వెళ్ళాలని చెప్పి వాళ్ళు మన ఇచ్చినటువంటి మార్గదర్శకాలు చూస్తే. సార్ నాకు అర్థం కాదు, ఒకసారి ఆ దృశ్యాలు ఉంటే చూపించండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడానికి 200 మందికి పర్మిషన్ ఉంటుంది. ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళడానికి మాత్రం ఒకరికే పర్మిషన్ ఉంటుంది. దాడి చేయాలంటే మాత్రం 200 మందికైనా ఇస్తారు, 300 మందికైనా ఇస్తారు. ఆ దృశ్యాలు ఉంటే ఏంటి, ఎంతమంది దాడి చేశారు అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళాలట, ఒంటరిగా వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు రావాలట. 100 మందికి మాత్రమే మొత్తం ర్యాలీకి అనుమతి ఉంటుందట. ఇక్కడ దాడి చేసిన వాళ్ళు 200 మంది పైన దాడి చేశారు. వాళ్ళు దాడి చేస్తే వాళ్ళకేమో అంతమందికి వెళ్ళొచ్చు, దాడి చేసుకోవచ్చు, ఒక్కడిపైన కూడా కేసు లేదు. పరామర్శకు మాత్రం చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళాలట. ఏంటి వెంకటరెడ్డి గారు? అదే సార్, వాళ్ళు క్లియర్ గా చెప్పి ముందైతే 3 వెహికల్స్ అని ఇచ్చారు. అవును, మళ్ళీ ఆ దారిలో కేవలం 15 వెహికల్స్ అని చెప్పి. ఏంటంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 100 మంది వెళ్ళొచ్చేమో నేను అనుకుంటున్నా. కాదా? లేదు సార్, ఒకళ్ళే వెళ్ళాలి. 100 మంది ఆ పర్యటనకు 100 మందికి అనుమతి, పర్యటనకు 100 మంది అనుమతి. ఓకే, ఇంటి లోపలికి 100 మంది కేటిస్తారు సార్. అదే దొమ్మి చేయడానికి ఇంటి మంది లోపల 100 కాదు, వాళ్ళు ఓన్లీ ఆ పర్యటనకి ఆయన దగ్గరకు వచ్చే, అంటే ఆ దారులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఆ గేట్ బయట ఉండాలి. జగన్ గారు ఒక్కలే లోపలికి. నెక్స్ట్ పర్యటన ఏముండొచ్చు, ఏమైనా ఐడియా ఉందా మీకు? పార్టీ నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి పర్యటన నాకు తెలిసి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా రావాలి, సెక్యూరిటీ ఉండకూడదు, ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ రావాలి, ఆయన ఒక్కరే వస్తేనే పర్మిషన్ ఇస్తామంటారు. ఎందుకు సార్ ఆయనకి పని చేయమన్నాడు సార్, ఎలాగో ఫ్లైట్ లోనే వెళ్తారు కదా, ఆ మధ్యలో డోర్ తీసుకుని పారాచూట్ చేసుకుని డైరెక్ట్ గా అక్కడే దిగాలి. బాలకృష్ణ గారు వస్తే ఈ ఆంక్షలన్నీ కూడా నెక్స్ట్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా రావాలి, ఒక జీప్ వేసుకొని రావాలి, ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ రావాలి, ఆయనే చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చెప్పారు కదా సార్, ఇప్పుడు ఆయన తప్ప ఒక్కరు తప్ప వెళ్ళకూడదు. ఇలాంటి ఆంక్షలు గతంలో ఎవరికైనా ఉన్నాయా సార్? ఉంటే వాళ్ళందరూ మీరు పాదయాత్రలు ఎట్లా చేసేవాళ్ళు, కారు మీదెక్కి డాన్సులు ఎత్తా ఎలా వెళ్ళేవాళ్ళు, కారు మీదెక్కి డాన్సులు, మీరు అప్పుడు కారు మీదెక్కి డాన్సులు వేసి ఎలా వెళ్ళేవాళ్ళు సార్? నిజంగా మేము కానీ ఆ రోజు ఆంక్షలు పెట్టుంటే